మీ అందరికీ ఒక మాట అండి, ఈ చంద్రబాబు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడానండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల నెత్తి మీద దరిద్రం డాన్స్ ఆడేస్తా ఉందండి. ఎందుకంటారా, ఎన్నికల ముందప్పుడు చంద్రబాబు నాయుడుకి అందరికీ ప్రియస్కి ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు ఆ ప్రియస్కి లేదు. ఆ ప్రియస్కి లేక, సరైన పనులు లేక రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అల్లాడిపోతా ఉన్నారు పనులు లేక. ఎన్నికల ముందప్పుడు నేను పథకాలు ఇచ్చేస్తానని చెప్పి అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మాయం చేశారు. ఇప్పుడు కూటమి పార్టీ కూడా అధికారంలోకి వచ్చాక పథకాలు బొంగులేవు తర్వాత చూద్దామని చెప్పి మళ్ళీ మరొకసారి ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందప్పుడు నేను సంపద సృష్టిస్తానని చెప్పారు. ప్రజలకి సంపద సృష్టించకుండానే అప్పులు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు బాగానే బుక్కుతా ఉన్నారండి. మరి ఇకపోతే మిర్చి రైతులకి సరైన గిట్టుబాటు ధర లేక కొన్ని రోజుల పాటు నుంచి ధర్నాలు చేసి ఆ రైతులు అల్లాడిపోతా ఉంటే పక్కన కూటమి పార్టీ వాళ్ళు ఉన్నా గానీ పట్టించుకోకుండా ఆ సాయంత్రం తమను పెట్టిన మ్యూజిక్ ఈవెంట్లలోనే కూటమి పార్టీ నాయకులందరూ ఆ పాటలు వినుకుంటా ఎంజాయ్ చేశారన్న మాట అండి. ఇంకో పక్క గ్రూప్ 2 అభ్యర్థులు పొలోమని ధర్నాలు చేసుకుంటా అక్కడ అల్లాడిపోతా ఉంటే అయ్యి కూడా పట్టించుకోకుండా నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి మన విద్యాశాఖ మంత్రి దుబాయ్ వెళ్లి మరి అక్కడ మ్యాచ్ చూసుకుంటా ఎంజాయ్ చేశారన్నమాట అండి. ఇప్పటికైనా తెలుసుకోండి, ఈ రాష్ట్ర ప్రజలు మాకు వద్దు, మా ఎంజాయ్మెంట్లు ముద్దు అన్నట్టుగా అయిపోయింది మన కూటమి పార్టీ నాయకుల పరిస్థితి. మరి ఉంటానండి.